ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను, కామెంట్స్లోను, గురువుగారు మా ఇంటిలో ధనం అనేది నిలబట్టడం లేదు, అలాగే మాకు కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో గొడవ వస్తూనే ఉంటుంది, ధనానికి లోటు అనేది చాలా ఎక్కువగా ఉంది, మా పెద్దవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ చెప్తున్నారు, ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండటం లేదు, ఎంత కష్టపడ్డా మాకు కుటుంబంలో గౌరవం ఉండటం లేదు, మా మీద ఇంట్లో ఉన్నవారు ఏదో ఒక కంప్లైంట్ చెప్తూనే ఉన్నారు అని మగవారు, భర్త ఇలా అంటున్నాడని ఆడవారు చాలా మెయిల్స్ పెట్టారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇలా ఎందుకు జరుగుతుంది గురువు గారు, మేము పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, నోములు చేస్తున్నాము, అయినా సరే మాకు ఇబ్బంది కలుగుతుంది దేనివల్ల అని చాలామంది అడగడం జరిగింది. చాలామంది తెలియదు ఏంటంటే, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అద్దెంట్లో ఉన్నా సరే అంతకుముందు ఆ ఇంట్లో ఆ స్థలంలో సరైన దోషభూయిష్టమైన పదార్థాలు ఉన్నా, దోషాలు ఉన్నా ఈ ప్రమాదం వస్తుంది. అది ఎలా ఉంటుందో చెప్తాను. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక వాస్తు దోషం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా సరైన ఫలితం అనేది రాకుండా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడుతూనే ఉంటాం. దీనివల్ల మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సఫలత అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏ పని చేసినా అందులో విజయం సాధించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని మనం రకరకాల భావావేశాలతో అనుకుంటాం. ఇల్లు సహకరించకపోతే అది కూడా జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. భార్య, భర్త, అత్తమామలు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు, అలా గొడవలు వస్తూనే ఉంటాయి. అసలు ఆ గొడవలు రావడానికి కారణం ఏంటనేది ఎవరు ఆలోచించరు. దానికి ప్రథమ కారణం ధనం అవుతుంది. పెద్దల దగ్గర ధనం ఉండి పిల్లలు అడిగినప్పుడు ఇవ్వకపోవడం, లేదా పిల్లల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని చుట్టుపక్కల వాళ్ళ మీద గొడవలు, అంటే వారిని ఏదో అన్నారని చెప్పేసి పంచాయతీ పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఇలా మొదలుపెట్టి అది చివరికి చిలికి గాలివానగా మారి చాలా దూరం వెళ్తారు. దాని అర్థం ఏంటంటే వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం. అది మనం పెద్దగా పట్టించుకోం, డబ్బు గురించి ఆలోచిస్తాం. అలాంటప్పుడు కూడా మనకి అది వాస్తు దోషం, దానివల్ల మన మీద ప్రభావం చూపిస్తుంది, దాన్ని మార్చుకుందామనే ఆలోచన కూడా చేయలేం. అలాగే మీ చేతిలో ధనం అంటే డబ్బు సంపాదించడం, అది నిలవకపోవడం, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా మంచినీరులా ఖర్చు పెట్టేస్తారు. దాన్ని మళ్ళీ మీరేమంటారంటే ఖర్చు అయిపోయింది అంటారు. ఎందుకు ఖర్చు అయిందో కూడా తెలియలేదు అంటారు. ఈ సమస్యలన్నిటికీ కారణం మన ఇంట్లో ఉన్న దోషం. వీటి నుంచి బయటపడడానికి, వాటి నుంచి కొంతలో కొంత ఉపశమనం కలగడానికి, అలాగే మీ చేతిలో ధనం నిలబడడానికి, ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. చాలా చిన్న ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో చేయకూడదు. ఆహార నియమాలు ఏమీ లేవు, స్నానానికి సంబంధించిన నియమాలంటూ ఏమీ లేవు. అంటే స్నానం చేయాలా లేదా అనేది కూడా ఏమీ లేదు, ఎప్పుడైనా చేయవచ్చు. కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: 2 లవంగాలు కావాలి, పట్టిక, ఆలం అంటాం కదా, ఆలం పట్టిక, ఉప్పు పట్టిక. మామూలు చాలామంది పట్టిక అంటే తినే పట్టికను అడుగుతున్నారు. ఇది మనం వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి వాడతాము, మందులకు వాడుతూ ఉంటాము. అలాగే దీన్ని శుద్ధి చేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటాం. అంటే మామూలు కొంతమంది మంగళ షాపులో చూస్తూ ఉంటాం, గడ్డం గీసుకున్న తర్వాత దీంతో క్లీన్ చేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్గా వాడుతుంటారు. ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి, తాంత్రిక పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. అలాగే కర్పూరం, పచ్చ కర్పూరం కావాలి దీనికి. మామూలు కర్పూరం కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చ కర్పూరం వాడటం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయాలి. అది కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు నోటిఫికేషన్స్ రావడం లేదని. మీరు గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే మీకు గంట పక్కన 2 పక్కల ఇలా చేతుల్లాగా వస్తాయి, అంటే మీకు కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే క్లిక్ చేశారో ఆల్ అని పెడితే నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు వస్తుంది. మీరు
అలాగే చాలామంది సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. 1000 వీడియోలు ఉన్నాయి. వీడియోస్లోకి వెళ్ళండి, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నం చేయండి. నేను పదే పదే చెప్తున్నాను. మాకు అది కుదరటం లేదు, ఇది కుదరటం లేదు, ఏది చేయాలో అర్థం కావడం లేదంటే మీ కర్మ అలా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఏది చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు మానసిక పరిస్థితి ఉందంటే మీ మీద గ్రహ ప్రభావం ఎంత అధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మీకు ఫలితాలు వచ్చాయా, వచ్చిన తర్వాత మాకు చెప్పండి, మేము చేస్తామంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. ఎవడో చేస్తే మనకు రాదు. ఎందుకంటే ఎవరో పిల్లలు మన పిల్లలు కారు కదా. అలాగే మన ప్రయత్నం మనం చేయాలి. కారణం ఏంటంటే మనకి మానసికమైన బద్ధకం, మానసికమైన ఆలోచన విధానం సరిగా లేనప్పుడు మనం ఎదుటివారితో కంపేర్ చేసుకుంటాం. ఎవరైతే ఎదుటివారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారో వారి జీవితకాలంలో బాగుపడరు, అది నిజం. కారణం ఏంటంటే కంపేర్ చేసుకుంటూ చివరికి మనం చేయవలసిన పని చేయటం మానేస్తాం. అందుకని ముందు మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత ప్రాకృతికమైన ఆ పరాదేవత మనకు సహాయం చేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. నమ్మకం లేని వారి పొరపాటున ప్రయత్నం చేయవద్దని చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే మీరు ఇది నిజమని నమ్మినప్పుడు మాత్రమే అది మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇదంతా ప్రాకృతికమైన శక్తి. ఆ శక్తిని మనం విశ్వసించి మనం దానిలో ఉన్నప్పుడు ప్రతి పదార్థంలో మనం ఉంటాము, ఆ పదార్థం మనలోనే ఉంటుంది. కాబట్టి భగవంతుడు అనేవాడు మనలో ఉంటాడన్న విషయం మనకు తెలియదు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా సరే తెలుసుకొని చేసినప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. నమ్మి చేసినప్పుడు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఇది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. మాకు మంగళవారం వీలవుతుంది సార్, శుక్రవారం వీలవుతుంది సార్, 2 వారాలు చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం చేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు ఈ ఉపాయాన్ని చేయండి. 6 దాటక ముందు చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు చేసే ముందు ఒక పట్టిక ముక్క, చిన్న ముక్క తీసుకోండి. ఇంత ముక్కైనా పర్వాలేదు, చిన్నది ఇంతకన్నా చిన్నదైనా పర్వాలేదు. ఇలా మీరు కుడి చేత్తో పట్టుకోండి. మీ ఇంట్లో మీ వ్యాపార సంస్థల్లో అయినా సరే, మీ ఇంట్లో కానీ మీ వ్యాపార సంస్థల్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఈ పట్టిక ముక్క పట్టుకొని మీ కుడి చేతిలో ఇలా పట్టుకొని మొత్తం గదులన్నీ తిరగండి. గదిని మూలకి మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి అలా తిప్పండి. పట్టిక ముక్కని తిప్పి తీసుకొచ్చి మీరు మీ హాల్లో ఎక్కడైతే మీరు రెగ్యులర్గా కూర్చుంటారో ఆ ప్రదేశం దగ్గరలో పెట్టుకోండి. ఇలా ఒక మట్టి ప్రమిది తీసుకోండి. దీనికి మట్టి ప్రమిది మాత్రమే వాడాలి. దాన్ని ఈ పట్టిక ముక్కని నేను చూపిస్తాను. ఇలా కర్పూరం పెట్టండి మట్టి ప్రమిదిలో. తర్వాత ఈ ముక్కని, చిన్న ముక్క మాత్రం పెడుతున్నాను నేను, ఇలా పెట్టండి. తర్వాత 2 పువ్వు ఉన్న లవంగాలని పైన పెట్టండి. పట్టిక ముక్కతో పాటు చూపిస్తున్నా చూడండి. ఇలా పెట్టండి. పచ్చకర్పూరం అయితే చాలా శ్రేష్టం. పచ్చకర్పూరం మేము కొనలేమండి, మాకు అందుబాటులో లేదనుకునేవారు మామూలు ముద్ద కర్పూరాన్ని వాడండి. బిళ్ళలు వాడకుండా ముద్ద కర్పూరాన్ని వాడండి. మీరు మంగళవారము లేదా శుక్రవారం సాయంత్రం 6 తర్వాత పట్టిక ముక్క పట్టుకొని మొత్తం తిరిగి, ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు, అందులో ఎలాంటి ఇది లేదు. మీ హాల్లో కానీ మీరు ఎక్కడైతే కూర్చుంటే అక్కడ పెట్టండి. తర్వాత దీన్ని వెలిగించండి. మీకు వెలిగించి చూపిస్తాను. దీన్ని ఎక్కడ తిప్పవలసిన అవసరం లేదు. ఇలా వెలిగించండి. ఇలా మీరు వెలిగించి హాల్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడవద్దు. ఇది వెలుగుతున్నంతసేపు మీరు ఎవరైతే వెలిగించారో వారు మాట్లాడవద్దు. ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వాస్తు దోషాల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. మీ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అవి తగ్గుతాయి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డబ్బు నిలబడాలి అంటే ముందుగా మనకి అనవసరపు ఖర్చులు తగ్గాలి. అసలు అనవసర ఖర్చులు ఎందుకు పెడుతున్నామో తెలియకుండా డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాము అంటే అర్థం ఏంటంటే వాస్తు దోషం ఉందని అర్థం. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఆ ఖర్చు తగ్గుతుంది, ధనం నిలబడుతుంది, ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనలాభం అంటే డబ్బులు ఏమైనా వచ్చేస్తాయని అడుగుతుంటారు. లాభం కలగడం అంటే మీరు చేసే పనిలో 10 రూపాయలు కష్టపడి చేస్తే దానిలో 5 రూపాయలు మీరు దాయాలనుకుంటే అది దాయకుండా 1 రూపాయి దాస్తూ ఉంటే అప్పటికి ధనలాభమే. కానీ ఖర్చు మీ ఆధీనంలో ఉండి ఆ 5 రూపాయలు మీకు దాయగలిగితే అది ధనలాభం. ఇది ఆడవారిని మగవారిని చేస్తూ ఉండండి. ప్రతి మంగళవారం శనివారం చేస్తూ ఉండండి. ఖర్చు అయ్యేది కాదు. దానివల్ల మీరు అద్దిళ్ళైనా చేయవచ్చు,
సొంత ఇల్లైనా చేయవచ్చు. దీనివల్ల మీ కుటుంబంలో ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు, ఆ సమస్యలు నుంచి తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి. అలాగే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. కొంతలో కొంత మీకు మీ సంపాదనని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజులు అంత అనుకూలమైన రోజులు కాదు. అంతకుముందు వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను, మనం ప్రస్తుతం కాలంతో అంటే మమేకం అవడం లేకపోతున్నాం. కాలం మార్పు చెందుతుంది. ఆ కాలం దానివల్ల మనం ఆర్థికంగా స్థిరమైన సంపాదన లేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో, చిన్న చిన్న సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయడం వల్ల కొంతవరకన్నా మీకు మార్పు వస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి, మీ స్నేహితులకి ఇలాంటివి షేర్ చేయండి. ఎందుకంటే వారు తెలుసుకుని వారు కూడా కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా మార్పు చెందుతారు. ఎందుకంటే దీనికి మంత్రం లేదు కాబట్టి ఎవరైనా చేయవచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.